నేను మీ అంజలిదాస్ కోటపాటి. చిలక జోష్యం. సో మన పల్లెటూరులో చిలక జోష్యం చాలా చోట్ల చూస్తూ ఉంటాం అన్నమాట. చిలక జ్యోతిష్యుడు వచ్చాడంటే అరుకుల పరుగుల మీద పిల్లలు ఆయన చుట్టూ చేరిపోతూ ఉంటారు. ఆ చిలకని అలా అలా తొంగి చూస్తూ ఉంటారు. ఈ భావం, ఈ చూపులు మేము చిన్నప్పుడు చూసినవే. సో ఆడవాళ్ళందరూ గబగబా వచ్చేసి ఒక చాప పరిచేసి ఆ చిలక జ్యోతిష్ని పెట్టుకొని ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో తమ భవిష్యత్తును తెలుసుకోవాలని ఒక నమ్మకంతో వచ్చి అక్కడికి వచ్చి ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉంటుంది. ఆ బాధ తీరడానికి ఒక ఉపాయం ఇతని దగ్గర అడిగి తెలుసుకుంటూ ఉంటారు. వారి పేరు, వారి ఊరు, వారి జాతకం, ఇలా అన్నమాట. ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఈ అమ్మాయి దగ్గరికి కార్డు తీసుకొని వచ్చింది. సో అంటే మనకి సార్ సింబాలిక్గా ఏం చెప్తున్నారంటే ఈ అమ్మాయి జ్యోతిష్యం ఇక్కడ జరుగుతుంది అని. సో ఆ అమ్మాయి జ్యోతిష్యం చెప్పేటప్పుడు అమ్మలక్కలు చాలా ఎక్సైట్మెంట్తో చూస్తూ ఉంటారు. అమ్మలక్కలు అంటే పక్కన కూర్చున్న వాళ్ళు గుసగుసలు ఆడుతూ ఉంటారు. అమ్మో చూడు, ఇలా ఉంది జాతకం, ఇలా సాగే గుసగుసలు ఒక పక్క అయితే, ఇంకో పక్క మన పిల్లలు కేరింతలు. బయటకి చిలకమ్మ అడుగు పెట్టిందా, గట్టి గట్టిగా చిలకొచ్చిందో అనుకొని ఆటలు, పాటలు, కేరింతలు, చప్పట్లు, ఇవన్నీ చూసి అది భయపడుతుందా? లేదు, చాలా చక్కగా ఆస్వాదిస్తుంది. ఎందుకు అంటే దానికి కూడా ఆ కేరింతలంటే ఇష్టం. మీరు కూడా చిలక జోష్యాన్ని ఎప్పుడైనా విన్నారా, చూసారా? పోనీ గోదావరి సినిమాలో చిలక జోష్యాన్ని చూసారా? అంతెందుకండి, వెంకటేశ్వర స్వామి పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి ఎలాగైనా ఆమె నా పెళ్ళాం అవ్వాలని వాళ్ళ తండ్రి దగ్గరికి ఒక చిలక జ్యోతిష్యుడిగా వెళ్ళి ఆయనతో మీ అమ్మాయికి ఆ అబ్బాయితో గోవిందునిచ్చి పెళ్లి చేస్తే మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేవారనమాట. అప్పటి చిలక జ్యోతిష్యమే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అప్పటి మన పురాణాలు చెప్పినటువంటి ఆ జోష్యం ఇప్పుడు సార్ అందంగా ఈ పెయింటింగ్లో చూపించడం జరిగిందనమాట. ఎక్స్ట్రాడినరీ కలర్ సెన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. మనలోని ఓ పాత జ్ఞాపకాన్ని అలా తలుపు తట్టి బయటికి తీసుకొచ్చినట్లేదు. మీకు ఇలాంటి జ్ఞాపకం ఉందా? నాతో పంచుకుంటారా? సరే, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫాలోఅప్ చేయండి. ఎందుకంటే రేపొద్దున ఒక కొత్త ధన్ ప్రసాద్ గారి ఆర్ట్ వర్క్తో వస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలిదాస్ కోటపాటి signing off.